హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో టుడే టాపిక్ వచ్చేసి మ్యాథమెటిక్స్ మెథడాలజీకి సంబంధించిన టాపిక్ అయినటువంటి బోధనా పద్ధతులు అనే టాపిక్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరుగుతుందనమాట. ఈ టాపిక్ వచ్చేసి బోత్ టెట్ అండ్ డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి, అంటే టెట్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ వాళ్ళకి, అట్ ద సేమ్ టైం డిఎస్సి ఎస్ఏ మ్యాథమెటిక్స్ అండ్ ఎస్జిటి వాళ్ళకి కూడా ఈ టాపిక్స్ అనేవి చాలా యూజ్ఫుల్ అవుతాయి అన్నమాట. అంటే మెథడ్స్లో ఫుల్ మార్క్స్ గెయిన్ చేయాలి అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఈ టాపిక్స్ అనేవి చాలా యూజ్ఫుల్ అవుతాయి. ఈ టాపిక్స్ నుంచి ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ డిఎస్సిలో ఒక బిట్ అయితే వస్తుంది. అట్ ద సేమ్ టైం టెట్లో కూడా ఈ టాపిక్స్ని టచ్ చేయకుండా అయితే బిట్స్ అయితే ఉండవు అనమాట. సో టాపిక్ వచ్చేసి బోధనా పద్ధతులు. బోధనా పద్ధతిలో ఆల్రెడీ మనం ఫ్యూ మెథడ్స్ అనేవి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగింది. అవి వచ్చేసి ఆగమన పద్ధతి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఎట్ ద సేమ్ టైం దాంట్లో ఉన్న సూత్రాలు, గుణాలు గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దాంట్లో ఉన్న దోషాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దెన్ నిగమన, ఉపగమన పద్ధతి, అలాగే గుణాలు, దోషాలు, సూత్రాలు, విశ్లేషణ పద్ధతి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగింది. అండ్ సంశ్లేషణ పద్ధతి గురించి కూడా మన క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగింది. టుడే టాపిక్ వచ్చేసేసి అన్వేషణ పద్ధతి. ఎస్, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. చాలా అంటే చాలా, అన్వేషణ పద్ధతి అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ వచ్చేసి అన్వేషణ పద్ధతి అనేది ఎలా వచ్చింది, ఎవరు దీనికి పునాది అంటే ఇంగ్లాండ్ దేశం నుంచి మనం స్టార్ట్ చేయాల్సి వస్తుందన్నమాట. అన్వేషణ పద్ధతికి ఇంగ్లాండ్కి ఏంటి అంటే, ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఆమ్స్ట్రాంగ్ అనే రసాయన శాస్త్రాచార్యుడు ఈ విధానాన్ని రూపొందించారు. మేడం, మరి రసాయన శాస్త్రాచార్యులు అంటున్నారు, మనం చెప్పుకునేది మ్యాథమెటిక్స్ కదా అంటున్నారు. ఎస్, అయినప్పటికీ మెథడ్స్లో మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద మెథడ్స్లో కొన్ని టాపిక్స్ అనేవి కామన్గా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మనం చెప్పుకునేవి మెథడ్స్, ఓకేనా? అంటే మన పిల్లలకి ఎలా టీచ్ చేయాలి, ఎలా టీచ్ చేయకూడదు అనేది ఉంటుంది. సో టీచింగ్ అనేది అన్ని మెథడ్స్ వాళ్ళకి ఒకే రకంగా ఉంటుంది, అంటే వే ఆఫ్ టీచింగ్, ఓకేనా? ఇప్పుడు అన్వేషణ పద్ధతి అనేది ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ వాళ్ళకి యూజ్ అవుతుంది, మ్యాథ్స్ వాళ్ళకి యూజ్ అవుతుంది, సోషల్ వాళ్ళకి యూజ్ అవుతుంది, అలాగే రిమైనింగ్ సబ్జెక్ట్స్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది, అవునా? అలాగే కొన్ని ఉంటాయి, ఉపన్యాస పద్ధతి, ఆగమన పద్ధతి, ఇవన్నీ కూడా మోస్ట్లీ కామన్గా ఉంటాయి అన్ని మెథడ్స్ వాళ్ళకి. అన్ని సబ్జెక్ట్స్ వాళ్ళు కామన్గా యూజ్ చేసే మెథడ్స్ అనమాట. అంటే హౌ టు టీచ్, హౌ టు ఇంప్రూవ్ ద లెర్నింగ్ స్కిల్స్ ఆఫ్ స్టూడెంట్స్, ఇవన్నీ కూడా మనకి తెలిసి ఉండాలి యాజ్ ఎ టీచర్గా. సో మెథడ్స్ అనేవి మోస్ట్లీ కామన్గా ఉంటాయి అన్నిటికీ. అంటే కొన్ని టాపిక్స్ అనేవి మ్యాథమెటిక్స్లో ఉంటాయి, అట్ ద సేమ్ టైం బయాలజీ మెథడ్స్లో ఉంటాయి, సోషల్ మెథడ్స్లో ఉంటాయి, అలాగే కెమిస్ట్రీ మెథడ్స్, ఫిజిక్స్ మెథడ్స్, ఇలా కొన్నిట్లో కామన్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఓకే, సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామండి? అన్వేషణ పద్ధతి అంటే ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళామన్నమాట. అక్కడ ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఆమ్స్ట్రాంగ్ అనే ఒక రసాయన శాస్త్రాచార్యులు అనమాట, ఓకేనా? ఆయన ఈ విధానాన్ని, అంటే అన్వేషణ పద్ధతిని ఈయన రూపొందించడం జరిగిందనమాట. హ్యూరిస్టిక్ అనే ఇంగ్లీష్ పదం గ్రీకు భాషలోని హ్యూరిస్కో అనే పదం నుంచి వచ్చింది. ఎస్, అది ఏ భాష నుంచి వచ్చింది అంటే అన్వేషణ పద్ధతి అనేది హ్యూరిస్కో అనే పదం నుంచి వచ్చింది. హ్యూరిస్టిక్ అనే పదం హ్యూరిస్కో అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. మోస్ట్లీ ఈ వర్డ్స్ అన్నీ కూడా గ్రీకు, లాటిన్ లాంగ్వేజెస్ నుంచి మాత్రమే రావటం జరుగుతుంది. ఎందుకంటే ఈ మెథడ్స్ అన్నిటిని మోస్ట్ ఆఫ్ ద సైంటిస్టులు అనేవాళ్ళు ఆ రోజుల్లోనే వీటి మీద ఎక్కువ ప్రయోగాలు చేయటం జరిగింది కాబట్టి, అంటే పాశ్చాత్య దేశాలకు సంబంధించిన సైంటిస్టులు, అందుకే మ్యాక్సిమం ఈ భాషలోనే ఉంటాయి వర్డ్స్ అనేవి. హ్యూరిస్కో అనే గ్రీకు పదానికి నేను కనుగొంటాను అని అర్థం. ఏంటి ఈ గ్రీక్ వర్డ్ హ్యూరిస్కో యొక్క మీనింగ్ అంటే నేను కనుగొంటాను, నేను కనుగొంటాను. ఒక ఈ వర్డ్లోనే ఉంటుంది ఒక సాటిస్ఫాక్షన్. మనం ఏదైనా కొత్త విషయాన్ని ఆవిష్కరించినా ఒకలాంటి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అవునా? మనం చేసిన వర్క్కి ఫుల్ఫిల్నెస్ జరుగుతుంది, మన కష్టానికి ఒక అర్థం ఉన్నదన్న ఫీలింగ్ ఉంటుంది. నేను కనుగొన్నాను, నేను చేశాను, నేను సాధించాను, ఇలాంటి వర్డ్స్ అనేవి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ప్రతి ఒక్క మనిషిలో. సో అటువంటి వర్డ్ ఒకటి హ్యూరిస్కో అనమాట, అది గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది.
ఈ పద్ధతి విద్యార్థిని చురుకుగాను నిర్మాణాత్మకగాను ఉంచి గణిత బోధనలో ముఖ్య పాత్ర వహిస్తుంది. ఎస్, ఈ అన్వేషణ పద్ధతి వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలా 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 యాక్టివ్గా ఉంటారు, అలాగే సింథటిక్గా ఉంటారు, అంటే నిర్మాణాత్మకంగా ఉంటారు. వాళ్ళందరూ కూడా గణిత బోధనలో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ మెథడ్లో మనం పిల్లలకి టీచ్ చేస్తే వాళ్ళకి ఈ మ్యాథమెటిక్స్ పట్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది డబుల్ అవుతుంది. ఏంటంటే ఒక సమ్ ఇచ్చి, అంటే ఒక ప్రాబ్లం ఇచ్చి వాళ్ళకి దాని గురించి చెప్పి వాళ్ళకి వదిలేస్తే వాళ్ళు కష్టపడి దానికి సంబంధించిన ప్రాబ్లం మొత్తం చేసి సొల్యూషన్ కనిపెట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చిందంటే వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు. అలాగ వచ్చేటప్పుడు నేను కనుగొంటాను, నేను చేస్తాను ఈ ప్రాబ్లం, నేను చూస్తాను, నేను ఈ సమ్ చేయగలను, నేను ఈ ఫార్ములా చెప్పగలను, నేను ఈ ఫార్ములా నుంచి ఈ సొల్యూషన్ కనిపెట్టగలను అని వస్తుంది కదా. సో దీనివల్ల ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు, నిర్మాణాత్మకంగా ఉంటారు. సో కీ రోల్ ప్లే చేస్తుందన్నమాట అన్వేషణ పద్ధతి అనేది. దేంట్లో? గణిత బోధనలో. అంటే ఈ మెథడ్లో పిల్లలకి బోధిస్తే అంత యూస్ఫుల్గా ఉంటుంది అని అర్థం. నెక్స్ట్, అన్వేషణ పద్ధతిలో బోధన మూల ప్రతిపాదనలు. ఎస్, దీంట్లో మూల ప్రతిపాదనలు చూద్దాం. ఫస్ట్ ఏంటంటే జ్ఞానం తాత్కాలికం. కొత్తగా విజ్ఞానం వచ్చినప్పుడే ఏదైనా ఒక సమస్యను సాధించే విధానం పద్ధతి మారుతుంది. సో ఏంటి అంటే మూల ప్రతిపాదనలు అంటే మెయిన్ ప్రతిపాదనలు ఏంటంటే అన్వేషణ పద్ధతి ఓకే బాగుంది, జ్ఞానం అనేది తాత్కాలికంగా ఉంటుంది, అంటే పర్మనెంట్గా ఉండట్లేదు వాళ్ళు గెయిన్ చేసిన నాలెడ్జ్ అనేది. ఏ మెథడ్లో? అన్వేషణ పద్ధతిలో. ఎందుకు అంటే కొత్త విజ్ఞానం వచ్చినప్పుడే ఏదైనా ఒక సమస్యను సాధించే విధానం పద్ధతి మారుతుంది. కొత్త విజ్ఞానం వచ్చినప్పుడే, అంటే పాతది ఉన్నంతసేపు వాళ్ళకేం ఉండదు. ఎప్పుడైనా కొత్తగా వచ్చినప్పుడు ఏమవుతుంది, ఒక సమస్యను సాధించే విధానం కానీ పద్ధతి కానీ మారిపోతుంది. అంటే ఇక్కడ ఒక రకంగా విజ్ఞానం అంటే మనం ఒక టెక్నాలజీ అనుకోండి, పోనీ సైన్స్ డెవలప్ అయినా టెక్నాలజీ డెవలప్ అయినా అలా అనుకోండి. అది వచ్చినప్పుడు ఏమవుతుంది, కొత్త విజ్ఞానం అంటే కొత్తగా నాలెడ్జ్ కానీ విజ్ఞానం కానీ డెవలప్మెంట్ కానీ ఏదైనా అనుకోవచ్చు. అది వచ్చినప్పుడు ఏదైనా కూడా ఒక సమస్యను సాధించే విధానం మారుతుంది, పద్ధతి మారుతుంది. దానివల్ల అక్కడ సంపాదించిన జ్ఞానం ఏమైపోతుంది, టెంపరరీ అయిపోతుంది. ఎందుకు? వాడు జ్ఞానం సంపాదించాడు, మళ్ళీ ఏమైంది, కొత్తగా ఏదో వచ్చింది. దానివల్ల ఏమవుతుంది, ఇప్పటి వరకు ఏదైతే వాళ్ళు ఒక ప్రాబ్లమ్ని, ఒక సమస్యను సాధించే విధానం ఇంతవరకు పొందిన జ్ఞానం ఏదైతే ఉందో అది పనిచేయదు ఇక్కడ. ఎందుకని? ఇక్కడ విజ్ఞానం అనేది కొత్తగా వచ్చింది కాబట్టి దానికి తగిన విధానాన్ని వాడు అనుసరించాలి, దానికి తగిన పద్ధతిని వాడు అనుసరించాలి పిల్లవాడు. సో అప్పటి వరకు సంపాదించిన జ్ఞానం ఏమవుతుంది, టెంపరరీ అయిపోతుంది. మళ్ళీ ఎగైన్ కొత్త జ్ఞానాన్ని వాడు సంపాదించుకోవాలి, కొత్త పద్ధతి ద్వారా ఆ సమస్యను సాధించాలి. ఇది ఒక ప్రతిపాదన అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బోధన శిక్షణ ప్రక్రియల ద్వారా అన్వేషణ నైపుణ్యాలు మెరుగుపరచవచ్చు. బోధన టీచింగ్, శిక్షణ లెర్నింగ్ ఆర్ ప్రాక్టీస్ అని అనుకోవచ్చు. ఈ మెథడ్స్ ద్వారా అన్వేషణ నైపుణ్యాలను మెరుగుపరచవచ్చు అంట. ఎప్పుడైతే ఎఫెక్టివ్గా మనం టీచ్ చేస్తామో ఈ పద్ధతిలో ఏంటంటే స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. అలాగే వాళ్ళకి లెర్నింగ్ స్కిల్స్ కూడా మనం డెవలప్ చేయటం ద్వారా ఈ పద్ధతి అనేది మెరుగుపరచబడుతుంది పిల్లవాళ్ళలో. అంటే ఈ స్కిల్స్ బాగా డెవలప్ అవుతాయి, అన్వేషణ స్కిల్స్ అనేవి. నెక్స్ట్ ప్రతిపాదన వచ్చేసి థర్డ్ వన్, బృంద బోధనలో బోధన అన్వేషణగా నిపుణతను పెంచడానికి ఉపయోగపడుతుంది. బృంద బోధన అంటే గ్రూప్ టీచింగ్ అనమాట. గ్రూప్ టీచింగ్లో టీచ్ చేయడానికి అన్వేషణగా అంటే అన్వేషించాలి కదా, నిపుణత పెంపొందించడానికి అంటే నైపుణ్యాలు పెంపొందించడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. అంటే గ్రూప్ టీచింగ్ ఉంటుంది కదా, కొంతమంది కలిసి గ్రూప్గా టీచ్ చేస్తూ ఉంటారు కదా, అప్పుడు టీచ్ చేసే టైంలో పిల్లవాడిలో అన్వేషణ క్యూరియాసిటీ పెంచడానికి, వాళ్ళలో ఆ స్కిల్ అనేది డెవలప్ చేయడానికి యూజ్ అవుతుంది అనేది ఇదొక ప్రతిపాదన, మూల ప్రతిపాదన అనమాట. నెక్స్ట్ అన్వేషణ పద్ధతిలో అసలు విద్యార్థి పాత్ర ఎలా ఉంటుంది అనేది చూద్దాం. అన్వేషణ పద్ధతి అంటేనే మనం ఏం చెప్పుకున్నాం, నేను కనుగొంటాను, అక్కడే అర్థమవుతుంది కదా పిల్లవాడు ఎలా ఉంటాడు, చాలా చురుకుగా ఉంటాడనమాట. బోధన అభ్యసన ప్రక్రియలో పిల్లవాడు ఎలా ఉంటాడండి, చాలా చురుకుగా పాల్గొంటాడు. అంటే
టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్లో చాలా యాక్టివ్గా ఉంటాడు. ఏ టీచింగ్ లెర్నింగ్ ఎప్పుడైతే మన అన్వేషణ పద్ధతిని యూజ్ చేసి టీచ్ చేస్తున్నామో ఆ ప్రాసెస్లో పిల్లవాడు లెర్నింగ్ స్కిల్స్ అనేవి చాలా ఎలా ఉంటాయి, యాక్టివ్గా ఉంటాయి. ప్రతిదీ చేయటం ద్వారా నేర్చుకుంటారు. అవును, ఇక్కడ అన్వేషణ అంటేనే వాడు చెయ్యాలి నేర్చుకోవాలి, చెయ్యాలి నేర్చుకోవాలి. సో ఇక్కడ వాడు ఒక బద్ధకంగా కానీ ఒక డల్గా కానీ ఉండటానికి అసలు ఆస్కారమే లేదు. కాబట్టి చురుకుగా ఉంటాడు, వాడంతటి వాడు చేస్తాడు, నేర్చుకుంటాడు, పడతాడు, లెగుస్తాడు. అంటే ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ రాకపోయినా అగైన్ మళ్ళీ వాడు ట్రై చేస్తాడనమాట. స్వతంత్రంగా ఆలోచిస్తాడు. అన్వేషణ పద్ధతి అంటే వాడు ఒకవేళ వెళ్తాడు, ఇంకో వేళ వెళ్తాడు, వాళ్ళ ఫ్రెండ్స్ వేరే, క్లాస్మేట్స్ వేరే వే ఆఫ్ థింకింగ్స్ అనేవి ఉంటాయి. వాడంతటి వాడు ఆలోచించుకుంటాడు, వాడంతటి వాడే ప్రాబ్లమ్ని క్రియేట్ చేసుకోవటం కానీ ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కనిపెట్టడం కానీ జరుగుతుంది. ఇది విద్యార్థి పాత్ర. స్వతంత్రంగా కృషి చేస్తారు, ఎవరి హెల్ప్ తీసుకోరు. ఈవెన్ టీచర్స్ హెల్ప్ ఆల్సో. అక్కడ టీచర్స్ హెల్ప్ కూడా తీసుకోవటానికి ఉండదు. ఈవెన్ టీచర్స్ హెల్ప్ కూడా తీసుకోవటానికి అక్కడ ఛాన్స్ అనేది ఉండదు. మహా అయితే మనం గైడ్ చేయగలం పిల్లల్ని, ఓకేనా. అంటే జస్ట్ కొన్ని సూచనలు అయితే ఇవ్వగలం, కానీ అంతకు మించి మనం వాళ్ళకి ఎటువంటి ఇది ఇవ్వం అన్నమాట. అందుకని వాడంతా వాడు సొంతగా ట్రై చేయడానికి ఇక్కడ ఆస్కారం అయితే ఎక్కువ ఉంది. సో టీచర్ రోల్ ఏంటంటే అన్వేషణ పద్ధతిలో ఉపాధ్యాయుడు స్తబ్దుడిగా ఉన్నట్లు కనిపించినప్పటికీ మిగిలిన పద్ధతులు కంటే దీనిలో ఎక్కువగా కృషి చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఉపాధ్యాయుడు ఏదో నామమాత్రంగా ఉన్నట్టు కనిపిస్తుంది అంతే. బట్ అన్వేషణ పద్ధతి, విశ్లేషణ పద్ధతి ఇంకా మనం చెప్పుకున్నాం కదా, వాటికన్నా కూడా ఎక్కువ వర్క్ అనేది టీచర్కి, అన్వేషణ పద్ధతి కాదు, ఇంతకుముందు మనం చెప్పుకున్న ఆగమన పద్ధతి, వాటన్నిటిలో కంటే కూడా టీచర్కి అన్వేషణ పద్ధతిలోనే ఎక్కువ వర్క్ ఉంటుందన్నమాట. ఓకేనా. అక్కడ టీచర్ ఏమీ చెయ్యట్లేదు అని కనిపిస్తుంది, బట్ రిమైనింగ్ మెథడ్స్తో కంపేర్ చేస్తే ఎక్కువ కృషి చేయాల్సింది, ఎక్కువ వర్క్ చేయాల్సింది ఈ అన్వేషణ పద్ధతిలోనే టీచర్స్ అనేవాళ్ళు. ఉపాధ్యాయుడు ఎక్కువ నైపుణ్యాన్ని కలిగి ఉండాలి. మెయిన్గా అన్వేషణ పద్ధతికి ఒక యాజ్ ఎ టీచర్గా ఉండాల్సింది ఏంటంటే స్కిల్స్, ఓకేనా. మెయిన్గా ఉండాల్సింది స్కిల్స్ అనేవి బాగా ఉన్నప్పుడు మాత్రమే ఈ అన్వేషణ పద్ధతి అనేది సక్సెస్ఫుల్గా ఉంటుంది. దెన్ పిల్లలకు కూడా కరెక్ట్గా రీచ్ అవుతుంది. వితౌట్ స్కిల్స్ ఈ అన్వేషణ పద్ధతిని సక్సెస్ అయితే అవ్వదు. అంటే టీచర్కి మెయిన్గా స్కిల్స్ ఉండాలి అన్వేషణ పద్ధతి ద్వారా టీచ్ చేయాలంటే, అప్పుడు పిల్లవాడికి రైట్ వేలో వెళ్తుందన్నమాట, ఓకేనా. సో ఉపాధ్యాయునికి ఎక్కువగా ఏముండాలి, స్కిల్స్ అనేవి ఉండాలి. టీచింగ్ స్కిల్సే కావచ్చు, రిమైనింగ్ ఈ పద్ధతులన్నింటినీ వాళ్ళకి ఏ విధానంగా చెప్తే తెలుస్తుంది అని చెప్పగలిగే నిపుణత కూడా టీచర్కి ఉండాలి. ఈ విధానంలో ఉపాధ్యాయుని పాత్ర మార్గదర్శకుడిగా, స్నేహితుడిగా, తత్వవేత్తగా ఉండాలి. ఇందాక చెప్పుకున్నాం కదా. సో ప్రతిదీ కూడా వాడంతటే వాడే ఆలోచిస్తాడు. టీచర్స్ ఉన్నారంటే ఉన్నారు, ఒక గైడెన్స్ అయితే ఇవ్వగలరని చెప్పా కదా. ఎస్, ఇక్కడ అదే చెప్తున్నారు. పాత్ర ఎలా ఉంటుందంటే మార్గదర్శకుడు, ఇలా చెయ్యి, అలా చేయకు, అలా ఉండాలి, ఇలా అంతే, జస్ట్ అంతకుమించి మనం ఏం చేయలేం. ఒక స్నేహితుడిగా ఫ్రెండ్లీగా ఉండొచ్చు, తత్వవేత్త కూడా, ఫిలాసఫర్గా కూడా ఇక్కడ టీచర్ అనే వాళ్ళు ఉంటారు. ఏ మెథడ్లో, అన్వేషణ మెథడ్లో. సో గుణాలు, దోషాల గురించి నెక్స్ట్ క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. థ్యాంక్ యూ.